అడవికి రాజైన సింహం ఒకరోజు నిద్రపోతుండగా అక్కడికి ఒక చిట్టెలుక వచ్చి సింహం నిద్రకి భంగం కలిగించింది. అప్పుడు ఆ సింహం ఆ చిట్టెలుకతోటి ఇలా అన్నది. హే చిట్టెలుక, ఎంత ధైర్యమే నీకు? నా నిద్రకే భంగం కలిగిస్తావా? నాకిప్పుడు వస్తున్న కోపానికి నిన్ను నమిలి మింగేస్తాను చూడు. క్షమించు సింహరాజా, తప్పైపోయింది. క్షమించి వదిలేయండి సింహరాజా. ఏదో ఒక టైంలో మీకు నేను సహాయం చేస్తాను. నువ్వా నాకు సహాయం చేసేది? నా ముందు నువ్వెంత? అలా కాదు సింహరాజా. సరే సరే, పో పో. నిన్ను తిన్నాను, నాకెలాగూ సరిపోవు. కొద్ది రోజులకి వేటగాడేసిన వలలో సింహం చిక్కుకుంది. పాపం సింహానికి ఆ వల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. అప్పుడు మన చిట్టెలుక ఆ సింహాన్ని చూసి సింహం దగ్గరికి వెళ్ళింది. ఓ సింహరాజా, మీరా? ఆగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అని చెప్పి చకచక ఆ వలని కొరికేసి సింహాన్ని రక్షించింది. తన తప్పు తెలుసుకున్న సింహం ఇలా అన్నది. చిట్టెలుక, నిన్ను అవమానించినందుకు సారీ. అలాగే నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. సింహరాజా, ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామా? తప్పకుండా చిట్టెలుక. ఈ కథలోని నీతేంటంటే, తక్కువగా భావించే ప్రతి చిన్న బలం ఒకరోజు గొప్ప విజయానికి కారణమవుతుంది.